జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు సర్దార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు, బ్రహ్మానందం గారు, ఎంపీపీ గారు, భూమన్నకి రాజేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా ఆదిలాబాద్ అడవి బిడ్డలారా, మా అన్నలారా, తమ్ముళ్ళారా, మా ప్రెస్ మిత్రులారా, అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలికకు పోయిందట. కేసీఆర్ ఏం చెప్పిండు? అనాదిగా అడవిని నమ్ముకొని బతికే గిరిజన బిడ్డలు, వాళ్ళు భూమిని నమ్ముకొని బతికే బిడ్డలు, పోడు వ్యవసాయం చేసుకొని పోరాటాల ద్వారా సాధించుకున్న భూములు ఎక్కడ ఇబ్బంది లేకుండా పట్టాలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? కానీ ధరణి వచ్చిన తర్వాత పోడు వ్యవసాయాలకు కాగితాలు లేకుండా పోయినాయి, పానీలు వెళ్ళిపోయినాయి. 13 కాలములు ఏవైతుండనో ఆ 13 కాలములు తీసేసిన నాడే గిరిజనులకు ఉన్నటువంటి భూమి బంధాన్ని తెంచి గిరిజన బతుకుల్లో మట్టి కొట్టిన పార్టీ, మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్. మీకు తెలుసు, జల్ జంగల్ జమీన్, ఆ పోరాట బిడ్డ కొమరం భీం ఆ వారసత్వాన్ని పెరిగిపుచ్చుకొని అనేక సంవత్సరాలుగా అడవినే నమ్ముకొని, భూమిని నమ్ముకొని, చెట్టు కొట్టుకొని, పుట్ట కొట్టుకొని వ్యవసాయం చేస్తే ఆ పోడు భూములకు పట్టాలు ఇస్తాన్న కేసీఆర్ కమిటీల మీద కమిటీలు వేసింది తప్ప ఎకరం ఉంటే 2 గుంటలు, 5 ఎకరం ఉంటే అరెకరం కూడా పట్టా ఇవ్వలేదు తప్ప పూర్తి స్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి, ఈ ప్రభుత్వమైన వెంటనే ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవ డిమాండ్ చేస్తున్నా, ఆనాడు ప్రభుత్వపరమైన భూములు కావచ్చు లేదా భూస్వాముల భూములని కొట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు, ఆ భూములను ఆ 13 కాలములు తీసేయడం వల్ల హక్కులు లేకుండా పోయినాయి. కాబట్టి అనేక మంది ఎంపీల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగినా కూడా ఆ భూములకు ఇప్పటికీ హక్కులు రాలేదు. నేను అంటున్నా, ధరణిని రద్దు చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గిరిజనులను గోసపుచ్చుకోకుండా మళ్లీ వాళ్ళ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు కూడా ఇక్కడ బతుకుతున్నారు. మీకు తెలుసు, తాతల కాలం నుంచి, తనుల కాలం నుంచి ఇవాళ కొడుకుల వరకు ఆ భూముల్ని అనుభవిస్తున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు కాగితాలు లేకపోవడం వల్ల ఇవాళ తాతలు, తండ్రులు, ఇవాళ కొడుకులు సాగు చేసుకుంటున్న భూములకు రైతు బంధు రావట్లేదు, రుణాలు రావట్లేదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్లకు అవసరమైతే, చదువులకు అవసరమైతే అమ్ముకునేది దేవుడెరుగు, కానీ కనీసం హక్కులు లేకుండా ఇబ్బంది పెడుతున్న ఆనాటి ప్రభుత్వాన్ని గోరిగట్టింది. కాబట్టి ఇవాల్టి ప్రభుత్వమైన ఆ గిరిజన ఏతరుల చేతుల్లో ఉన్న భూములకు రుణాలు వచ్చేటట్టుగా, వాళ్ళకి రైతు బంధు వచ్చినట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పి వేదిక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ
నరేంద్ర మోడీ ఎవరి నరేంద్ర మోడీ ఒక సామాన్య పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ తల్లి 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే తప్ప ఆ కుటుంబం జీవించే కుటుంబం కాదు. వాళ్ళ నాన్న గిట్లాంటి కొట్టులలో రైల్వే స్టేషన్లో నాన్న చాముకుంటే ఆ చాయ కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ పేదరికాన్ని, దుఃఖాన్ని, మనలో కష్టాన్ని, అన్ని బాధలు అనుభవించిన బిడ్డ నరేంద్ర మోడీ. అలాంటి బిడ్డ గుజరాత్ కు ముఖ్యమంత్రి అయిండు. 12 సంవత్సరాలు పాలించిండు. గుజరాత్ ని అభివృద్ధి చేస్తే గుజరాత్ లాగా దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలు భావించి ఆయనకు ఆశీర్దిస్తే దేశ ప్రధానమంత్రి అయిండు. దేశ ప్రధానమంత్రి అయిండు. ఆదిలాబాద్లో అంటేనే అడవులు ఉంటాయి, కంచెలుంటాయి, సాటు ఉంటది. కానీ మైదాన ప్రాంతాల్లో కంచెలు లేవు, గుట్టలు లేవు. ఇవాళ చెట్లు లేదు, చేమ లేదు, సాటు లేదు. నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని పొద్దున పూట బహిర్భూమికి పోతే అవమాన భారంతో కుంగిపోతుందని చెప్పి భావించి ఈ కంప్యూటర్ యుగంలో ఇంత అభివృద్ధి చెందిన ఈ దేశంలో నా మహిళలకి ఒక టాయిలెట్ ఉండద్దని చెప్పి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టియాలి.